7-8 అవర్స్ పడుకొని లేస్తాము. అంటే మనం ఆ 7-8 అవర్స్ మన బాడీకి ఫుడ్ కానీ, వాటర్ కానీ ఏమి ఇవ్వము. దట్ మీన్స్ ఫాస్టింగ్ అనమాట. అప్పుడు మన బాడీ నేచురల్‌గానే డీహైడ్రేట్ అయిపోయి ఉంటుంది. అందుకని చెప్పి మనం మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ మన బాడీని హైడ్రేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ డ్రింక్ ఎలా ఉండాలి అనంటే మనం ఫుల్ డే యాక్టివ్‌గా ఉండేటట్టు ఉండాలి. మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా స్మూత్‌గా ఉండేలాగా ఉండాలి. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. అసిడిక్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. మన ఇమ్యూనిటీ సిస్టమ్‌ని బూస్ట్ చేయాలి. రోగనిరోధక శక్తి అని చెప్తాం కదా! అది హైలో ఉండాలనమాట. అప్పుడు మనకి ఎలాంటి వైరస్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ వచ్చినా మనం తట్టుకోగలగాలనమాట. అట్లాంటి డ్రింక్ మనం ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ తీసుకోవాలి. మనం ఎట్లాంటి డ్రింక్స్ తాగితే ఇవన్నీ బెనిఫిట్స్ మనకు పొందుతాయి, ఎలాంటి డ్రింక్స్ తాగకూడదు అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ దాంతో పాటు ఈ డ్రింక్స్ మనం హెల్తీగా ఉండడంతో పాటు వెయిట్ లాస్‌కి కూడా హెల్ప్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే మనం హెల్తీ వేలో వెయిట్ లాస్ అవుతామనమాట. ఫస్ట్ మనం లేచిన తర్వాత ఈ డ్రింక్స్‌ని మాత్రం అస్సలు తాగొద్దు. ఎందుకంటే ఆల్రెడీ మన బాడీ 7-8 అవర్స్ డీహైడ్రేట్ అయిపోయి ఉంది. మన బాడీని మనం హైడ్రేట్ చేసుకోవాలి కానీ ఇంకా డీహైడ్రేట్ చేయొద్దు కదా! సో, ఫస్ట్ ఎట్లాంటి డ్రింక్స్ తాగకూడదు అనంటే